గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం జెర్సీ. నాని నటించిన ఎంసీఏ చిత్రం తర్వాత వచ్చిన కృష్ణార్జున్ యుద్ధం, దేవదాస్ చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అప్పటి వరకు వరుస విజయాలతో టాలీవుడ్లో దూసుకుపోతున్న నానికి ఈ రెండు సినిమాలు బ్రేక్ వేసాయనే చెప్పాలి. దీంతో ఈసారి వచ్చే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో జెర్సీ సినిమాకి ఓకే చెప్పాడు. ఈ జెర్సీ సినిమా పూర్తిగా ఒక ప్రయోగాత్మక సినిమాగా తెరకెక్కింది. క్రికెట్ బ్యాక్డ్రాప్లో సాగి ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా నుండి విడుదలైన మొదటి పోస్టర్ నుంచి మొదలుకొని టీజర్స్, ట్రైలర్స్ అన్నీ కూడా సినీ అభిమానుల్ని అలాగే ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. నాని నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రిలీజ్ అవడం జరిగింది. దాదాపు వరల్డ్ వైడ్గా 1200 పైగా థియేటర్లో రిలీజ్ అయింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుంది. ఒక్క ఓవర్సీస్లోనే ఈ సినిమా 200 పైగా లొకేషన్స్లో రిలీజ్ అయింది. ఇక సినిమా విషయానికి వస్తే ఈ జెర్సీ సినిమాలో అర్జున్ అనే ఒక క్రికెటర్ పాత్రలో కనిపిస్తాడు. క్రికెట్పై అమితమైన ఇష్టం ఉండే ఒక యువకుడు తన పరిస్థితుల ప్రభావంతో ఆ క్రికెట్ని ఎలా వదులుకుంటాడు, ఆ తర్వాత పెళ్లి జరగడం, కొడుకు పుట్టడం జరిగిపోతాయి. మళ్ళీ కొడుకు కోసం 36 ఏళ్ల వయసులో కూడా బ్యాట్ పట్టి యువకులకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్రౌండ్లో సిక్సర్లు మొత్తం మోగిస్తాడు. అలా తన కెరీర్ అనుకున్న క్రికెట్ని వదులుకున్న తర్వాత తన కొడుకు కోసం మళ్ళీ ప్రారంభించి విజయం సాధిస్తాడు. ఇకపోతే ఎన్నో భారీ అంచనాలతో బాక్స్ ఆఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్న ఈ చిత్రం ప్రీమియర్ షోస్ యూఎస్లో ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. భావోద్వేగ సన్నివేశాల నడుమ లవ్, రొమాన్స్, ఎమోషన్స్, సెంటిమెంట్ను కలగలిపి అందరికీ నచ్చే విధంగా డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మేం చెప్పడమే కాదు, సినిమా చూసిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా క్రికెటర్గా అర్జున్ పాత్రలో నాని జీవించాడని, న్యాచురల్ స్టార్ అనే బిరుదుకి తగిన న్యాయం చేశాడని కూడా చెప్పుకొస్తున్నారు. నాని తన పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించినట్లు కూడా తెలుస్తుంది. క్రికెటర్గా ఎదిగే క్రమంలో పెళ్లి చేసుకోవడం, కుటుంబం కోసం కష్టాలు పడడం, వీటితో పాటు ఇంట్లో సూటిపోటి మాటలు పడడం, ఆ మాటల వల్ల గెలవాలని తపన పడడం, 10 ఏళ్ల క్రితం వదిలేసిన క్రికెట్ని మళ్ళీ ప్రారంభించడం, ఆ వయసులో కూడా గ్రౌండ్లో దిగి అద్భుతాలు సృష్టించడం వంటి ఎన్నో ఎమోషనల్ సీన్స్తో సినిమాని ఆద్యంతం అద్భుతంగా రూపొందించారని తెలిపారు. ఇక ఈ జెర్సీ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంసీఏ తరువాత సరైన హిట్ లేక సతమతం అవుతున్న నానికి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్నాడనే చెప్పవచ్చు. ఇక సినిమాలో ముఖ్యంగా క్యారెక్టర్స్ పరంగా చూసినట్లయితే సినిమాలో సత్యరాజ్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా సాగిందని చెప్పాలి. చిన్నప్పటి నుంచి నానికి క్రికెట్ కోచ్గా కనిపించే సత్యరాజ్ గారు ఈ సినిమాలో తను జీవించారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 10 ఏళ్ల తర్వాత కూడా తను వదిలేసుకునే క్రికెట్ కోసం మళ్ళీ సత్యరాజ్ దగ్గరికే వెళ్ళడం, వాళ్ళిద్దరి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులు కట్టిపాడేస్తాయని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, అలాగే హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు, కొడుకు పుట్టడం వల్ల తన లాస్ అయిపోయింది ఏంటి, పెళ్లి చేసుకోవడం తను ఏ విధంగా కోల్పోయాడు, తన క్రికెట్ని ఏ విధంగా వదులుకోవాల్సి వచ్చింది, మళ్ళీ తిరిగి ఏ విధంగా పొందాల్సి వచ్చింది అనే విషయాలు సినిమాలో చాలా క్లారిటీగా చూపించడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా నువ్వా నేనా అనే విధంగా దేనికి అది తీసిపోకుండా చూపించడం అనేది డైరెక్టర్ తిన్నూరికే చెల్లిందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. సో మన తెలుగు ఆడియన్స్ ఎంతవరకు జెర్సీ కనెక్ట్ అవుతారో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఓవరాల్గా ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్